హలో హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అనిత ఆల్ ఇన్ వన్ ఛానల్. నేనైతే ఛానల్ పేరు మార్చాను. అప్పుడు శివ ఉండేది, ఇప్పుడు పేరు మారవలసి వచ్చిందండి. ఇప్పుడైతే మనము రైస్ తోటి రొట్టెలు ఎలా చేయాలో చూద్దామా. మనం ఊకే రైస్ మిగిలితే పులిహోరనే చేస్తాం కదా, అలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నాను, అంటే పొద్దున్న వండింది నేను నైట్ చేసుకుంటున్నాను. అది మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని లేకుంటే పిండిలో వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టినాక అది కొంచెం లూజ్గా ఉంటుంది కదా, అందులో సరిపడా బియ్యం పిండి ఉంటుంది కదా, అది మంచిగా కలుపుకోవాలి. మనం ఈ పిండి కలుపుట్లోనే ఉంటుంది రొట్టె ఎలా వస్తుంది అనేది. ఇలా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. పిండి ఇంకా ఎక్స్ట్రా పడితే వేసేసుకోండి, నేనైతే ఇంకా కొంచెం పడితే వేసేసుకున్నాను. ఇలా మంచిగా కలిపేసుకొని రొట్టెలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే, పులిహోర ఈ రైసులు వాళ్ళకి చేస్తే బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా చేయండి. ఇదైతే మంచిగా సాఫ్ట్గా వచ్చింది, చాలా బాగా పొంగినాయి. మీకు వీడియోలో కూడా కనబడుతుంది చూడండి. ఇలా చేసేసుకోవాలి. చేతితోటి ఇట్లా చేస్తారు కదా, అలా చేసేసుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. మాకు అలా రాదంటే ఇలా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసమని ఇలా చేసి టిఫిన్ బాక్స్ ఉంటుంది కదా రౌండ్గా, అది పెట్టి రౌండ్ చపాతీ కూడా చేశాను చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోలతో వస్తాను. ప్లీజ్ కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ లైక్ వల్ల ఇంకా కొందరికి వెళ్తుంది కదా నా వీడియో. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇప్పుడు మనం 2K ఫ్యామిలీ అయ్యాము, ఇదంతా మీ వల్లనే. ఇంకా మీరు నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అయితే ఇస్తలేరు ఎవరు. ఇలా కూడా చేయొచ్చు, చేతితోటి చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇలా కూడా చాలా బాగా వస్తుంది. అలా రాదనుకునే వాళ్ళు కోలతోటి ఇలా చేసుకోవచ్చు. పెంచు మీద వేసి అది కొంచెం కాలాక నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళతోటి ఇలా బ్రష్ ఉంటుంది కదా, ఆయిల్ బ్రష్, దాంతో ఇలా రుద్దాలి. రుద్దుకుంటే మంచిగా వస్తాయి. పిండి ఉంటుంది కదా, పిండి పోతుంది. ఇప్పుడు రివర్స్ వేసుకున్నాక చూడండి ఎంత బాగా అంటే సూపర్గా పొంగాయి. మీకు 2-3 చపాతీలు చూపెట్టాను. మళ్ళీ ఎంత సాఫ్ట్గా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. లాస్ట్లో చూపెడితే చూడండి. నేనైతే ఇది మొన్న బుధవారం రోజు తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. చాలా మెత్తగా వచ్చాయి చూడండి, ఎంత బాగా పొంగుతుందో చపాతీ అయితే. మీకు కనబడుతుంది కదా వీడియోలో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్ను వేస్ట్ చేయొద్దు కదండి. ఇలాంటివి కూడా ట్రై చేయండి, చాలా బాగుంది చపాతీ అయితే. ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపెడతాను, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇట్లా అనగానే వచ్చేస్తుంది. కర్రీ పెట్టుకొని తింటుంటే ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.